పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో ప్రతిరోజు మంచి మనసుతో దేవుని పరిశుద్ధ వాక్యం విని ఆ వాక్కు అనే కత్తెరతో మన జీవితాన్ని కత్తిరించుకొని సరిదిద్దుకొని నిరీక్షణతో కలిసి ప్రయాణించే శ్రీసభ యాత్రికులమైన మనం మన పరలోక కనాను మన గమ్యానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నాం కదా. నాడు ఇశ్రాయేలీల ఎడారి ప్రయాణములో ఒక్కొక్క చోటులో వారిని విడిది చేసేలాగా దేవుడు చేసి ఆ ప్రదేశము నుండి అనేకమైన పాఠాలు వారితో పాటు మనకు కూడా నేర్పిస్తున్నందుకు హృదయ నిండా కృతజ్ఞత నిండిన భావంతో ఈనాటి ధ్యానాంశంలోకి కూడా అడుగు పెడదాం రండి. ఈరోజు 51వ రోజు మన ధ్యానాంశం స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. క్రొవ్వు ఏదైనా ఉంటే, క్రొవ్వు అనేది ఏదైనా ఉంటే ఏం చేయాలి? ప్రయాణంలో క్రొవ్వు అనేది ఏదైనా ఉంటే మనం చాలా మటుకు బ్లడ్ టెస్టులు చేయించుకుంటాం. బ్లడ్ టెస్ట్ చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా దరిదాపుగా 30-40 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుంటారు. ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఎన్నున్నాయి, కొలెస్ట్రాల్ అంటే శరీరంలో క్రొవ్వు శాతం ఎంత అని రక్త పరీక్ష చేయించుకుంటాం. ఒకవేళ కొలెస్ట్రాల్ అంటే క్రొవ్వు అనేది ఎక్కువైతే అది గుండెకు ప్రమాదం. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు కాబట్టి గుండెతో పాటు కిడ్నీలకు, శరీరంలో ఇతరత్ర అవయవాలకు కూడా ఒంట్లో క్రొవ్వు అనేది మంచిది కాదు. క్రొవ్వు అనేది ఏదైనా ఉంటే ఏం చేయాలి? నేను మాట్లాడుతుంది ఒంట్లో క్రొవ్వు గురించి కాదు, స్పిరిచువల్ కొలెస్ట్రాల్, ఆధ్యాత్మిక క్రొవ్వు అనేది ఏదైనా ఉంటే ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో ఏం చేయాలో దేవుడు బహుచక్కని పాఠం ఈరోజు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. రండి. మూలవాక్యంగా సంఖ్యాకాండం 33వ అధ్యాయము, అక్కడ పేర్కొనబడినటువంటి 15 నుండి 37 వరకు పేర్కొనబడిన స్థలాలలో వారు మిత్కా నుండి హోష్మోనుకు బయలుదేరిరి. వారు మిత్కా నుండి హోష్మోనుకు బయలుదేరిరి. హోష్మోను, హోష్మోను అనగా క్రొవ్వినది అని అర్థం. నిన్నటి రోజునే మిత్కా అనే ప్రాంతంలో జీవితం మాధుర్యంగా ఎలా మారుతుందో, ఎలా మార్చుకోవాలో మనం విన్నాం. రూతు గ్రంథాన్ని ఆధారంగా తీసుకొని రూతు జీవితము ఒకప్పుడు చేదే, ఒకప్పుడు మారా, ఒకప్పుడు చేదైన అనుభవాలు, జీవితంలో సుఖమంటూ ఏమీ లేదు, అన్ని బాధలు, సమస్యలు. అలాంటి రూతు జీవితంలో, రూతులో దేవుడికి నచ్చిన లక్షణాలు, వ్యక్తిత్వాలు మనం ఆలకించి ఆ రీతిగా మన జీవితాన్ని కూడా మాధుర్యంగా మార్చుకోవాలి ప్రయాణములు అని విని, ఇక ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉంటే ఎంత మాధుర్యంగా సాగిపోతున్న మన జీవితంలో క్రొవ్వు అనేది ఏదైనా ఉంటే ఆ క్రొవ్వు తీసేసుకుందాం, ఆ క్రొవ్వు నుండి బయటపడదాం అని దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. లేవియ కాండం 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను, వినండి. యాజకుడు ఈ భాగములన్నింటినీ బలిపీఠం మీద కాల్చి ప్రభువునకు ఆహార రూపమైన దహన బలిగా అర్పింపవలెను. క్రొవ్వంతయు దేవునికే చెందును, ఇది ప్రభువునకు సంతుష్టిపరచును. ఆ మాట మరలా చదువుతున్నాను, వినండి. క్రొవ్వంతయు దేవునికే చెందును, ఇది ప్రభువును సంతుష్టిపరచును. పాత నిబంధన గ్రంథంలో బలిపీఠం మీద బలులు సమర్పించేటప్పుడు ఆ జంతువును, అది మేకవ్వచ్చు, గొర్రెవ్వచ్చు, పొట్టేళ్ళవ్వచ్చు, ఆ జంతువును బలిపీఠం మీద బలిగా అర్పించేటప్పుడు
ఆ జంతువు యొక్క మిగతా భాగాలు, కొన్ని భాగాలు ప్రజలు తీసుకోవచ్చు, మరికొన్ని భాగాలు ఆ నైవేద్యం అర్పించిన యాజకుడు తీసుకోవచ్చు. కానీ ఆ జంతువులో ఉన్న క్రొవ్వు మాత్రం దేవుడికి మాత్రమే సొంతం. ప్రజలు కానీ, యాజకులు కానీ, చివరికి ప్రధాన యాజకులు కానీ ఆ జంతువులో ఉన్న క్రొవ్వు ముట్టకూడదు. ఎందుకంటే క్రొవ్వు దేవుడికి సంబంధించింది. అది లేవియ కాండంలో మనం చదువుతున్న మాట. క్రొవ్వంతయు దేవునికే సొంతం. ఏలైనా దాని సువాసన, ఆ క్రొవ్వంతా కాలుతూ ఉంటే, మరుగుతూ ఉంటే, కరుగుతూ ఉంటే వచ్చే సువాసన దేవుడికి ఇష్టం. ఒంట్లో కొవ్వు ఉంటే ఆ కొవ్వు దేవుడికి ఇష్టం కాదు. ఆ కొవ్వు కరుగుతూ ఉంటే, ఆ కొవ్వు కరగాలి. కొవ్వంతా దేవుడికే ఇష్టం అన్నప్పుడు తప్పుగా అర్థం చేసుకోకండి. ఓహో, ఎంత కొవ్వు ఉంటే అంత దేవుడికి ఇష్టం అన్నమాట. అలాగని క్రొవ్వు పెంచుకోకూడదు. ఆ క్రొవ్వు కరుగుతూ ఉంటే, ఆ క్రొవ్వు కరగగా వచ్చినటువంటి సువాసన దేవుడికి ఇష్టమైనది కనుక క్రొవ్వు మాత్రం, ఆ క్రొవ్వు భాగం దేవుడికే సొంతం అని ఈ మాటకు అర్థం. ప్రియులారా, నేను మాట్లాడుతున్న బలిపీఠం యేసుక్రీస్తు ప్రభువే. ఆరాధనకి వెళ్ళినప్పుడు పూజాపీఠం ఉంటుంది. పూజాపీఠం యేసు ప్రభు యొక్క దేహానికి సాదృశ్యం, గుర్తుగా ఉంది. ఎవరైతే క్రీస్తు అనే ఆ బలిపీఠం మీద తమ తమ జీవితాలను అర్పించుకుంటారో అలాంటి వారి అర్పిత జీవితాలు, మాలాంటి గురువుల జీవితాలు, మఠవాసుల జీవితాలు మాత్రమే కాదు, గృహస్థ క్రైస్తవులమైన వాళ్ళు చాలామంది తమ్ము తాము దేవుడు బలిపీఠం మీద తమ్ము తాము అర్పణగా అర్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అర్పించుకోగా ఈ జీవితాలు క్రీస్తు బలిపీఠం మీద కరుగుతూ ఉంటుంటే సువాసనాభరితమైనటువంటి క్రొవ్వుగా, దేవునికి ఇష్టమైన నైవేద్యంగా, ఆహారంగా మనం లేవియ కాండంలో చదువుకున్నాం. క్రొవ్వంతయు అంటే మనలో ఉన్న క్రొవ్వంతయు. ఇంకో భాషలో చెప్తా, క్రొవ్వు అంటే కేవలము ఆ లిటరల్గా తీసుకోవద్దు. క్రొవ్వంతయు దేవుడిదే అంటే మనలో ఉన్నదంతయు, మన కాలం, మన సంపద, మన జీవం, మన జీతం, మన జీవితం, ఎవ్రీథింగ్, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అని పాడుతామే. మనలో ఉన్న క్రొవ్వంతయు, మన బలము, మన సంపద, మన కీర్తి, మన పరువు, ఏదైతే ఉందో అదంతా దేవుడికే సొంతం. అదంతా దేవుడికే సొంతం. ఇది ఈరోజు ప్రయాణములో, యాత్రలో హోష్మోనా అనగా నీలో ఉన్న బలమంతా దేవుడికే వెచ్చించాలి. నీలో ఉన్న నైపుణ్యమంతా దేవుడిదే సుమి. నీలో ఉన్నటువంటి ఒక ఉద్యోగం ద్వారా నీకు వచ్చిన కీర్తి, పరపతి, పదవి, హోదా, అధికారం అంతా దేవుడి కోసమే వెచ్చించు. ఇది ప్రభువు నేర్పిస్తున్న పాఠం. సో నంబర్ 1, క్రొవ్వు అనగా బలానికి గుర్తు, బలానికి సాదృశ్యం. ఓకే, కొన్ని 4 పాఠాలు నేర్చుకుందాం. క్రొవ్వు అనగా క్రొవ్వంతయు దేవునిదే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. లేవీ కాండంలో క్రొవ్వు ఎవరి సొత్తు కాదు, దేవుడి సొత్తు మాత్రమే. క్రొవ్వు అనగా బలానికి సాదృశ్యం. నీ బలమంతా దేవుడికే అని అర్థం. మనలో ఉన్న టాలెంట్స్, మనలో ఉన్న నైపుణ్యం, మన సమయం, మనలో ఉన్నటువంటి మాటకారితనం, చేతలు చేసే మన పనితీరు, మన బలం, అన్నీ దేవుడికే సొంతం. ప్రియులారా, బలమైన వాటికి క్రొవ్వు ఉంటుందా? బలహీనమైన వాటికి క్రొవ్వు ఉంటుందా? కదా, బలమైన వాటికే క్రొవ్వు ఉంటుంది, బలహీనమైన వాటికి క్రొవ్వు ఉండదు. మలాకీ గ్రంథంలో ఒకసారి ఒక మాట చదువుతాను, వినండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము. మీరు కుంటిదియో, గ్రుడ్డిదియో, జబ్బుగా ఉన్నదియో అలాంటి పశువును నాకు బలిగా ఇచ్చినప్పుడు అది తప్పు కాదా? మీరు అట్టి దానిని నీ అధికారికి అర్పించినచో అతడు మీ పట్ల దయచూపునా, మీ కోరికలు తీర్చునా అని సైన్యములకు అధిపతి అయిన ప్రభువు అడుగుచున్నాడు. అంటే దేవుడికి ఏదైనా నైవేద్యంగా, బలిగా అర్పించేటప్పుడు
ఆ బలి పశువు కుంటిదో గుడ్డిదో జబ్బుదో అయ్యుండకూడదు. ఆ బలి పశువు ఎలా ఉండాలంట? బాగా బలమైనదై ఉండాలి, క్రొవ్వు పట్టినదై ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడికి బలి ఇచ్చేది ఏది బలహీనమైనది కాకుండా బలమైనదై ఉండాలి, క్రొవ్వినదై ఉండాలి. దాని నుండి వచ్చే వాసన సువాసన భరితంగా ఉండాలి. ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనములో ఆబేలుడు కానుక జ్ఞాపకం వస్తుందా? కయ్యనుడు ఏదో పనికిరాని కొన్ని 4-5 గడ్డి పరకలు తీసుకొని దేవుడికి నైవేద్యంగా అర్పించాడు. కానీ ఆబేలుడు మాత్రం తను పెంచుతున్నటువంటి మందలో, గొర్రెల మందలో శ్రేష్టమైన క్రొవ్విన గొర్రెను దేవుడికి దహన బలిగా అర్పించాడు. ప్రియులారా, మన జీవితంలో ఎప్పుడండి బలంగా ఉంటాం? యవ్వనంలోనే బలంగా ఉంటాం, వృద్ధాప్యంలో కాదు. కళ్ళు కనబడలేనప్పుడు కాదు, నడుం పడిపోయినప్పుడు కాదు, మోకాళ్ళ చెప్పులు అరిగిపోయినప్పుడు కాదు, కేళ్ళ నొప్పులు, వాతం నొప్పులు వచ్చినప్పుడు కాదు. యవ్వన ప్రాయములోనే, నడి వయసులోనే మనం బలంగా ఉంటాం. దేవుడు అంటున్నాడు, నీ జీవితము వృద్ధాప్యంలోకి జారిపోయినప్పుడు, లేకపోతే కాళ్ళు కీళ్ళు సరిగ్గా పని చేయలేనప్పుడు, అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడా నేను నీ దగ్గరికి వస్తాను అని అనడం మాత్రం కాదు. యవ్వన ప్రాయములో నీవు బలంగా ఉన్నప్పుడే దేవుడి సన్నిధికి వచ్చి నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. యవ్వనంలో ఉన్న బలమంతా, నీ యాక్టివిటీ, నీ టాలెంట్స్ అన్నీ దేవుడికి అర్పించుకోవాలి. బైబిల్ గ్రంథంలో యవ్వనస్తులు దానియేలు, యోసేపు, ఇటువంటి వారందరూ, దావీదు, బప్తిస్మ యోహాను, ఇలాంటి వాళ్ళందరూ యవ్వన ప్రాయములో తమ బలాన్ని దేవుడి కోసం అర్పించుకున్న వాళ్ళే. పౌలు అనే యువకుడు దేవుడి కోసం తన యవ్వనాన్ని, తన బలాన్ని, తన క్రొవ్వంతయు దేవుడికే అర్పించుకున్నవాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అప్పుడే యవ్వనంలో ఉన్న నీ బలాన్ని దేవుడికి అర్పించుకున్నప్పుడే ఆ సువాసన దేవునికి ఇష్టమవుతుంది. మన సంఘాల్లో చాలామంది మంచి యూత్ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే చాలా సంఘాలకు యూత్ ఆ సంఘానికి వెన్నెముక. యువకులు లేకపోతే, యువకులు లేకపోతే ఆ సంఘాల్లో కోయర్ గ్రూప్ ఉండదు, ఆ సంఘాల్లో డెకరేషన్స్ ఉండవు, ఆ సంఘాల్లో తేరు ఊరేగింపులు జరగవు, ఆ సంఘాల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరగవు, ఆ సంఘాల్లో మరి పండగలు కూడా జరిగే అవకాశమే లేదు. యూత్, యవ్వన ప్రాయములో ఉన్న బిడ్డలు అంతగా కష్టపడతారు. నేను ఎరుగుదును, చాలామంది మంచి యవ్వనస్తులు తమ బలాన్నంతటిని గుడి పని కోసం వెచ్చించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాట గుర్తుపెట్టుకుందాం. 127వ కీర్తన 4వ వచనంలో, యవ్వనమున పుట్టిన బిడ్డలు వీరుని చేతిలోని బాణముల వంటి వారు. యవ్వన ప్రాయములోనే మనము ఆ వీరుడైనటువంటి దేవుడి చేతిలో బాణములుగా ముందుకు దూసుకుపోగలం. చూడండి, ఒక మాట, వండినది మూలన పెడితే దేవుని ఆకలి తీరదు. నీవే ఆయన చేతుల్లోనికి వచ్చి ఆయన ఆకలి తీరాలి. ఒక యవనస్తుడిగా నువ్వు చక్కగా వండిన వంటలాంటి వాడివి. ఒక యవనస్తురాలిగా బాగా వండినటువంటి శ్రేష్టమైన నైవేద్యము లాంటి దానివి. ఎంత చక్కటి వంట వండి మూలన, ఆ మూల ఈ మూల పెట్టకూడదు. మూలన పెడితే, నీ జీవితం మూలన పడిపోతే దేవుడి ఆకలి తీరదు. యవ్వనస్తుడా, యవ్వన ప్రాయములో నీవు బలముగా ఉన్నప్పుడే దేవుడి ఆకలి తీర్చడానికి, సువార్త ప్రచారం చేయడానికి మీ సంఘములో ఉన్న గురువుతో కలిసి సువార్త ప్రచారం వెళ్ళి, మీ సంఘంలో ఉన్న గురువులతో కలిసి వెళ్ళి అక్కడ కోయర్ గ్రూప్లో పాలు పంచుకోనండి. మీ గురువులతో కలిసి అక్కడ మీ వీధుల్లో జరుగుతున్నటువంటి ప్రార్థనా సమావేశాలకు మీ సహకారం అందించండి. చక్కగా వండిన వంట మూలన పెడితే ఆకలి ఎట్లా తీరుతుంది? ఓ యవ్వనస్తుడా, యవ్వనస్తురాలా, యువకులారా, బలంగా ఉన్నప్పుడే దేవుడి కోసం బలంగా వాడబడండి. ఈ యవ్వన ప్రాయంలో మీకు ఎన్నో చక్కటి ఆలోచనలు ఉంటాయి.
మీకు ఈ ఈ ప్రపంచంలో ఇదిగో ఈ కంప్యూటర్ గురించి కానీ, ఇలా షూటింగ్ల గురించి కానీ, ఎడిటింగ్ గురించి కానీ ఎంతో నాలెడ్జ్ సంపాదించుకుంటున్నారు. అది మీ బలం, అది మీ బలం. ఈ టెక్నాలజీకి సంబంధించిన విషయాలు మా తరం కంటే యవ్వన తరంలో ఉన్న మీకు ఎక్కువ తెలుసు. ఆ టాలెంట్ని తీయండి బయటికి, దేవుడి కోసం వాడండి. షార్ట్ ఫిల్మ్స్ కోసమో ఇంకో వాటి కోసమో వాడేదానికంటే దేవుడి సువార్త ప్రచారం జరగడానికి మీలో ఉన్న బలాన్ని దేవుడి బలిపీఠం మీద కరిగించండి. చాలామంది యవ్వనస్తులు ఉన్నారు నాకు తెలుసు, వాళ్ళు చక్కగా ఎడిటింగ్ చేయగలుగుతారు. నీ ప్యారిష్కి వెళ్ళి మీ ఫాదర్ గారితో నీ టాలెంట్ ఏంటో చెప్పు. ఫాదర్ అండి నాకు డిటిపి వర్క్ వచ్చు, ఫాదర్ అండి నాకు ఏఐ నేను నేర్చుకున్నాను, ఇదిగో నాకు అందులో కొంత ప్రావీణ్యత ఉంది, నేను సంఘంలో ఏ రీతిగానైనా ఉపయోగపడగలనా. మీరు ఎందులో మీరు నిష్ణాతులో మీ గురువు గారితో చెప్పండి. మీ గురువు గారు మిమ్మల్ని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకుంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, ప్రయాణంలో క్రొవ్వు అనేది ఏదైనా ఉంటే, అంటే నీ బలం, క్రొవ్వంతా దేవుడిదే, క్రొవ్వంతయు దేవునికే. నీ యవ్వనములో ఉన్న నీ బలమంతా ఈ లోకానిది కాదు. యవ్వన ప్రాయములో ఉన్న నీ బలం నీ బాయ్ ఫ్రెండ్దో నీ గర్ల్ ఫ్రెండ్దో కాదు. యవ్వన ప్రాయములో ఉన్న నీ బలం నీ స్నేహితులతో నీ వ్యసనాలకో కాదు. క్రొవ్వంతయు దేవునిదే, నీ బలమంతా దేవుని కోసమే. ప్రియులారా, చాలా సందర్భాల్లో ఆదివారాల పూట సెలవు దినం కదా చూస్తాం. మరి వాళ్ళు ఉదయాన్నే లేచి దేవాలయానికి వెళ్తారో లేదో తెలీదు. ఆదివారం అనేసరికి ఎంత హుషారుగా రోడ్ల మీదకి వచ్చి, మా వైజాగ్ ప్రాంతంలో మాకు బీచ్ ఉంది కదా, బీచ్లో ఎంతమంది కుర్రకారు, ఖచ్చితంగా అందులో క్రిస్టియన్స్ క్యాథలిక్స్ ఉండే ఉంటారు. ఎన్నెన్ని టాలెంట్స్ ఎగ్జిబిట్ చేస్తారో తెలుసా, ఎంతంత టాలెంట్ షో ప్రదర్శిస్తారో తెలుసా. ఒక చిన్న ప్లాట్ఫామ్గా ఒక చిన్న స్టేజ్ వేసి పాటలు పాడేవాళ్ళు పాడుతారు, డ్యాన్సులు వేసేవాళ్ళు డ్యాన్సులు వేస్తారు. ఓకే, సరదా కోసం ఆట విడుపు కోసం ఇవన్నీ అవసరమేనేమో, కానీ యవ్వనంలో ఉన్న ఆ బలం నీవు లోకం కోసం, లోకములో ఉన్న ఆకర్షణల కోసం, సరదాల కోసం, సినిమాల కోసం, షికారుల కోసం నువ్వు వెచ్చించే నీ బలం, నీ యాక్టివ్నెస్, నీ టాలెంట్ దేవుడి కోసం ఏ రోజైనా వెచ్చించావా? సంఘంలో ఆ ప్యారిష్లో 100 మంది యూత్ ఉంటారు, పాపం 10 మంది మాత్రమే వచ్చి సహాయపడతారు. ప్రభు అడిగారే, 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే తిరిగి వచ్చి ఒక్కడే కృతజ్ఞత చెప్తే మిగతా 9 మంది ఎక్కడా అని ప్రభు అడగలేదా? ప్రియులారా, నీకు బలం ఉన్నప్పుడే దేవుడికి ఉపయోగపడు. నీ బలమంతా దేవుడిదే, నీ క్రొవ్వంతయు దేవుడిదే. ఇది కేవలం యవ్వనస్తుల కోసం మాత్రమే చెప్పే సందేశం కాదు. నువ్వు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జేఈగానో ఏఈగానో పనిచేస్తున్నావు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఒక పదవి ఉంది, ఒక హోదా ఉంది. పదవి ఉన్నప్పుడే కదా దేవుడికి ఉపయోగపడగలం. ఒక ఎంఆర్ఓగా పనిచేస్తున్నారనుకుందాం, మీ చేతిలో పదవి ఉన్నప్పుడే కదా దేవుడి సంఘానికి ఏదైనా మీరు చేయగలరు. మీరు ఒక ఎమ్మెల్యేగానో లేకపోతే ఇంకొక మంచి హోదాలోనో ఉన్నారు, యూనివర్సిటీలో ఒక మంచి ప్రొఫెసర్గా ఉన్నారు. మీలో పదవి ఉన్నప్పుడే కదా, బలం ఉన్నప్పుడే కదా ఏదైనా చేయగలరు. చాలామంది అంటారు, మన దేవాలయాల్లో కొంచెం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు అప్పుడప్పుడు కొంత వస్తూ ఉంటుంది కదా, లో వోల్టేజ్లో. చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు, అరే మనం 3 ఫేజ్ చేయించవచ్చు కదా, లేకపోతే మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టించేయచ్చు కదా, అదెంత మన చేతిలో పని అంటారు. సార్ మీరేం చేస్తున్నారండి? నేను పలానా చోట నేను ఏఈగా పని చేస్తున్నాను. ఓకే చేయించేద్దాం, కానీ నేను రిటైర్ అయిపోయాను. అయ్యో, ఓహో, రిటైర్ అయిపోయారు కాబట్టి ఈ మాట అంటున్నారా? రిటైర్మెంట్కి ముందు మీరు ఏమైనా చేశారా, ఏమైనా చేయించారా? ప్రియులారా, రిటైర్ అయిపోయినా అన్నాళ్ళు పదవిలో ఉన్నారు కదా, మీకు వాళ్ళు వీళ్ళు తెలిసే ఉంటారు కదా, మీకు ఆ డిపార్ట్మెంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఉంటుంది కదా.
క్రొవ్వంతయు దేవుడిదే. నీకున్న పదవి, ఆ అధికారం, ఆ హోదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ మన ఇంటి కోసం మనం ఖర్చు పెట్టుకునే దానికంటే దేవుడి ఇల్లైన సంఘం కోసం ఆ క్రొవ్వునంతటిని మనం దేవుడి బలిపీఠం మీద కాల్చివేయాలి. అదే దేవుడికి ఇష్టమైన బలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనము, బాలునికి తాను నడువవలసిన మార్గం గురించి బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ త్రోవను విడనాడడు. ఉపదేశకుడి గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం, నీవు యువకుడుగా ఉన్నప్పుడే దేవుని స్మరించుకునుము. బలం ఉన్నప్పుడే దేవుడికి సేవ చేయి. హోదా ఉన్నప్పుడే సంఘం కోసం ఏదైనా చేద్దాం. పదవిలో ఉన్నప్పుడే, అధికారంలో ఉన్నప్పుడే చేయాల్సిన సేవ చేద్దాం చేతనైన మట్టుకు. పదవులు దిగిపోయిన తర్వాత, హోదా అయిపోయిన తర్వాత అందరూ మంచి మాటలు మాట్లాడతారు. పదవిలో ఉన్నప్పుడు మాత్రం అసలు చూసి చూడనట్టు, పట్టి పట్టనట్లు, అసలు మేము ఆ సంఘమే కాదన్నట్టు, ఇంకా ఎక్కువ మాట్లాడితే మేము క్రిస్టియన్స్మే కాదన్నట్టు డిపార్ట్మెంట్లో ప్రవర్తించడం దేవుడికి నచ్చని పని. నువ్వు దేవుడి బిడ్డవనే కదా నీకు ఆ ఉద్యోగం ఇచ్చింది. దేవుడి బిడ్డవ కాబట్టే దేవుడు ఆశీర్వదించి నీకు మంచి చదువుల్లో రాణింపజేసి దేవుడు ఆ హోదా, అధికారం ఇచ్చింది. పదవి అనే ఈ క్రొవ్వు, ఈ బలాన్ని ఇచ్చింది ఎవరు? ధనము అనే ఈ బలాన్ని ఇచ్చింది ఎవరు? నీ దగ్గర బలం ఉన్నప్పుడే, డబ్బులు ఉన్నప్పుడే దేవుడి కోసం ఏదైనా వినియోగించు. డబ్బులు లేనప్పుడు అందరూ అంటారు ఏమని, ఆ రోజుల్లోనండి గనక ఇప్పుడుంటే ఖచ్చితంగా 1,00,000 రూపాయలు ఇచ్చేవాడినండి. పోనీ ఉన్నప్పుడు ఇచ్చావా? ప్రియులారా, అంతా అయిపోయాక, చేతులు కాలిపోయాక ఏవేవో ప్రగల్భాలు, డంబాలు పలకడం వేరే మాట. యాత్రలో హోష్మోనా దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, క్రొవ్వు అనేది ఏదైనా ఉంటే ఇప్పుడే, రైట్ నౌ దేవుడి కోసం వెచ్చించు. ఎందుకంటే ఈరోజున్న బలం రేపు లేకపోవచ్చు. ఈరోజు నీ దగ్గర ఉన్న ధనం రేపు ఉండకపోవచ్చు. ఈరోజున్న పదవి, ఈరోజున్న అధికారం, ఈరోజున్న పరపతి, హోదా రేపు ఉండకపోవచ్చు. లేని రోజున అయ్యో చేయలేకపోయానే అని బాధపడేదానికంటే దీపం ఉండగానే ఇల్లు కాదు సంఘాన్ని చక్కబెట్టుకో. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఎంగిలి కాఫీ ఎవరు తాగం కదా. ఇంటికి వచ్చిన అతిథికి సగం తాగేసిన ఎంగిలి కప్పు ఎవరైనా ఇస్తారా? నో. దేవుడు కూడా ఎంగిలైపోయినటువంటి మన జీవితం దేవుడికి ఇవ్వకూడదు. వాడేసిన తర్వాత, వాడిపోయిన తర్వాత దేవుడికి మిగతా శేష జీవితం అంతా నీకోసమే ప్రభువా, యవ్వన ప్రాయములు అంతా తిరగాల్సిందంతా తిరుగుతాను, చేయాల్సిందంతా లోకం కోసం చేసేస్తాను. ఇక వాడిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత, బలహీనం అయిపోయిన తర్వాత అంతా నీకే ప్రభువా అంటే ఎంగిలి కప్పు కాఫీ దేవుడికి నైవేద్యంగా పెడతామా? క్రొవ్వంతయు నీ బలవంతయు దేవుడికే, ప్రియ దేవుని బిడ్డలారా. ఓకే, ఇక రెండోది, క్రొవ్వు అనగానే పాడు చేసే జీవితానికి గుర్తుగా ఉంది. పాడు చేసే జీవితం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 15 నుండి 23 వచనాలు చదువుతున్నాను. కొంచెం ఓర్పుతో వినండి. నేనే నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రమ స్థానమును చూపింతును. ఇది యావే ప్రభుడైన నా వాక్కు. నేను తప్పుపోయిన గొర్రెలను ప్రక్కకు తొలగిన వానిని తోలుకుని వత్తును. గాయపడిన వానికి కట్టుదును, రోగము తగిలిన వానికి జబ్బు నయము చేయుదును. ఇక్కడ చూడండి, క్రొవ్విన వాటిని, బలమగల వాటిని శిక్షాయను మేతపెట్టి లయపరుతును. నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని. నా మందా, ప్రభుడునైన నేను చెప్పినదేమనగా, గొర్రెలకును మధ్యను, గొర్రెలకును పొట్టేలకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్తును. విస్తారముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి
మిగిలిన దానిని కాళ్లతో కలుషితము చేయుట మీకు చాలదా? మీరు కాళ్లతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలయునా? కాళ్లతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా? కనుక యావే ప్రభుడునైన నేను చెప్పుచున్నాను, నేను బలిసిన గొర్రెలకును బక్కచిక్కిన గొర్రెలకును మధ్య తీర్పు తీర్తును. మీరు బక్కచిక్కిన దానిని మీ భుజములతో త్రోసి మీ కొమ్ములతో పొడిచి మంద నుండి గెంటివేసిరి. కానీ నేను నా మందను కాపాడి దానికి హాని కలుగకుండునట్లు చేయుదును. నేను నా గొర్రెలలో ప్రతిదానికి తీర్పు తీర్తును. నా సేవకుడైన దావీదును వాని మీద ఒక్క కాపరిగా నియమింతును, అతడు వానిని పోషించును. ప్రియులారా, కొన్ని మాటలు ఎక్కడ వినండి. ఆ గొర్రెల మందలో కొన్ని బాగా బలిసిన క్రొవ్విన గొర్రెలు ఉన్నాయంట. ఆ క్రొవ్విన గొర్రెలు, క్రొవ్వు అనగా పాడు చేసే జీవితానికి కూడా గుర్తు. నీలో పాడు చేసేది ఏదైనా ఉంటే అది దేవుడికి అర్పించాయి. పాడు చేసేది ఏదైనా ఉంటే, ఏ లక్షణమైనా ఉంటే అది కరిగిపోవాలి, అది నీ నుండి తొలగిపోవాలి. చూడండి, ఏది మనలో పాడు చేసేది? కొన్ని క్రొవ్విన గొర్రెలు, కొన్ని క్రొవ్విన గొర్రెలు ఏం చేస్తాయంట మందలో? అవి బాగా మేత మేసి మిగతా వెనకాతల బక్క చిక్కిన పలచని గొర్రెలు ఉంటాయి, అవి మేయకుండా బలమైన తమ కాళ్లతో ఆ గడ్డి చిగుళ్ళను తొక్కి నలిపి మిగతా గొర్రెలు తినకుండా చేస్తాయంట. గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1. రెండోది, ఈ బాగా బలిసిన గొర్రెలంట ముందు నీళ్లు తాగి తమ కాళ్ళతో ఆ నీటినంతటిని అటు ఇటు అనేసి కింద ఉన్న బురదంతా కూడా బయటికి వచ్చేలా చేసి ఆ నీటిని కలుషితం చేసి బురద చేస్తాయంట. చూడండి, ఇవే కొవ్వు పట్టిన పనులు అంటారు మన భాషలో. తర్వాత బాగా బలిసిన కొవ్వెక్కిన గొర్రెలు ఏం చేస్తాయంట? పక్కనే కొన్ని బక్క పలచగా సన్నగా ఉంటాయి. బలహీనంగా ఉన్న గొర్రెల్ని తమ కొమ్ములతో పొడిచి తోసేస్తూ ఉంటాయంట, భుజాలతో పొడిచి పక్కకు తోసేస్తూ ఉంటాయంట. ప్రియులారా, ప్రభుని మందలో రకరకాల గొర్రెలుంటాయి. దేవుడి సంఘములో రకరకాల మనుషులుంటారు. కొన్ని గొర్రెలు తప్పిపోయినవి, కొన్ని గాయపడినవి, కొన్ని బలహీనమైనవి, కొన్ని బాగా బలంగా ఉన్న గొర్రెలుంటాయి. అన్ని గొర్రెలు బలమైనవేనా? నో. కొన్ని బలమైనవి ఉంటాయి, పక్కనే బలహీనమైనవి, బక్కపలచగా ఉండే ఉంటాయి. కొన్ని మందలోనే ఉండే ఉంటాయి, కొన్ని తప్పిపోయే ఉంటాయి. కొన్ని ఆరోగ్యంగా ఉండే గొర్రెలుంటాయి, కొన్ని గాయపడిన గొర్రెలుంటాయి. ప్రియులారా, ప్రతి ఆదివారం దేవాలయానికి వచ్చిన విశ్వాసుల్లో గాయాల పాలై వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి గేలి చేసి వెటకారమాడే క్రొవ్వు మనలో ఉంటే అది యాత్రలో తొలగిపోవాలి. చాలామంది తప్పిపోయిన వాళ్ళు ఉంటారు. తప్పిపోయిన గొర్రెలు మందిరానికి వస్తూ ఉంటాయి. యవ్వనంలోనో ఆ మధ్యకాలంలోనో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసి తప్పిపోయారు మందలో నుండి, సంఘములో నుండి. వాళ్ళని చూసి మీరేం భక్తులు, మేమే భక్తులం, 1947 నుంచి మేము ఈ సంఘంలో ఉన్నాం, ఒక్కరోజు కూడా మేము గుడి మిస్ అవ్వలేదు తెలుసా అని కొన్ని తప్పిపోయిన గొర్రెలను చూసి వెటకారమాడకూడదు, గేలి చేయకూడదు. సంఘాల్లో కూడా రకరకాల మనుషులు ఉంటారండి. దేవాలయానికి వచ్చిన వాళ్ళు భక్తిపరులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, త్రాగుబోతులు ఉంటారు, తిరుగుబోతులు ఉంటారు, వ్యభిచారపు ఆత్మ కలిగిన వాళ్ళు ఉంటారు, వ్యసనపరులు వస్తారు, వ్యభిచారపు ఆత్మ కలిగిన వాళ్ళు వస్తారు. ప్రియులారా, గొర్రెలకు శిక్ష కాదు మన కాపరి, శిక్షణనిచ్చే కాపరి. గుర్తుపెట్టుకోండి, మందిరానికి వచ్చే ప్రతి గొర్రెను చూసి శిక్షించే దేవుడు కాదు, ఆయన శిక్షణనిచ్చే కాపరి. మందిరానికి వచ్చి ఎవరు గాయపడ్డారో, ఎవరు తప్పిపోయిన గొర్రెో, త్రాగుడులో తప్పిపోయిన గొర్రె, ఇదిగో వ్యసనాల్లో తప్పిపోయిన విశ్వాసి, ఇదిగో వ్యభిచారపు అనవసరమైనటువంటి పరిచయాలు, స్నేహాలు కలిగి తప్పిపోయినటువంటి ఒక విశ్వాసి అని దేవుడు జాలి కలిగి శిక్షణనిస్తాడు, చికిత్స చేస్తాడు. ఇందాక చెప్పాను కదా, కొన్ని బలిసిన గొర్రెలు ఏం చేస్తాయంట?
తాము బొజ్జ నిండా కడుపు నిండా నీళ్లు తాగి వెనకాతల ఇంకా వెయిట్ చేస్తున్నాయి నీళ్లు తాగడానికి. అవి నీళ్లు తాగకుండా తమ బలమైన కాళ్ళతో నీటిని కలుషితం చేసి బురద చేసి అవి నీళ్లు తాగకుండా చేస్తారు. ప్రియులరా, సంవత్సరాల తరబడి వాక్యమనే గడ్డి మేసి, సంవత్సరాల తరబడి వాక్యమనే శ్రేష్టమైన నీటిని తాగి బాగా ఈరోజు విశ్వాసములో బలంగా ఉన్నాం కదా మనం. అప్పుడప్పుడే దేవాలయానికి కొత్తగా వచ్చే విశ్వాసులు ఉంటారు. వాళ్ళు కూడా నీళ్లు తాగాలి కదా. వాళ్ళు కూడా మనం వాక్యమనే ఆహారం మేసినట్లు విన్నట్లు వాళ్ళు కూడా వాక్యమనే ఆ ఆహారాన్ని మేయాలి కదా. వాళ్ళు కూడా బలంగా తయారవ్వాలి కదా మనలాగా. కొంతమంది సంఘంలో ఉంటారు, ఎప్పటి నుంచో పుట్టు క్రైస్తవులం, పూర్వ క్రైస్తవులం అని అనబడేవాళ్ళు. వాళ్ళు ఎంత వాక్యం విన్నారో కొత్తగా వచ్చిన వారిని వాక్యం విననివ్వరు. కొత్తగా వచ్చిన వారిని వాక్యమనే నీటిని త్రాగనివ్వరు, తిననివ్వరు. డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. బాగా బలిసిన కొవ్వెలు, బాగా క్రొవ్విన గొర్రెలు కొన్ని సంఘంలో ఏజ్కేలు ప్రవక్త చెప్తున్నాడు. వివాదాలు లేపుతారు, కయ్యాలు తగాదాలు, అరుపులు కేకలు, సంఘంలో అలజడులు సృష్టిస్తారు. ఉన్నదానికి లేనిదానికి అందరి మీద అన్యాయారోపణ చేస్తారు, దోషారోపణ చేస్తూ ఉంటారు. కొత్తగా దేవాలయానికి వచ్చి యేసు ప్రభు గొప్ప దేవుడు, మాకెన్నో మేలులు చేశారు, ఆయన గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాలి, ఆయన వాక్యాన్ని మేము తినాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన శ్రేష్టమైన నీరుని మేము త్రాగాలి అని వచ్చిన కొత్తగా మందిరానికి వస్తారు. వాళ్ళ ముందే నీవు కయ్యాలాడుతూ ఉంటే పలచగా బక్క చిక్కిన ఈ గొర్రెలు బెదిరిపోవు. ప్రియులారా, వారి మధ్య ఇదిగో వారు తాగాల్సిన నీరుని తాగనివ్వకుండా మనం అడ్డుపడితే ఒక్కసారి గుర్తించుకోండి, అవి బక్కపలచగా ఉన్నవి. మనలాగా బలంగా అవ్వాలని కోరుకోవాలే తప్ప సంఘాల్లో కొన్ని గొర్రెలు ప్రియులారా ఇతర గొర్రెలకు మేత లేకుండా, ఇతరులకు వాక్యాన్ని అందించనివ్వకుండా అడ్డుపడతారు. ఇతరులు కూడా శ్రేష్టమైన నీరు త్రాగనివ్వకుండా, దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా అడ్డుపడే ఆ క్రొవ్విన గొర్రెలను గురించి దేవుడు మాట్లాడుతూ, ఇదిగో నీలో ఇలా పాడు చేసే ఆ క్రొవ్వు అనేది ఉంటే దాన్ని వదిలేయి అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, నేడు సంఘంలో నువ్వు ఏ గొర్రెవి? వాక్యం బాగా విని బలంగా ఉన్నటువంటి గొర్రెవేమో, నువ్వు సంఘములో బలవంతునివేమో. ప్రియులారా, బలవంతుడు అయితే ట్రబుల్ షూటర్గానే ఉండు తప్ప ట్రబుల్ మేకర్గా ఉండద్దు. సమస్యలు పరిష్కరించువాడిగా ఉండి తప్ప నీ కొమ్ములతో నీ భుజాలతో బక్క పలచగా ఉన్నటువంటి మిగతా సంఘస్థులను, మిగతా గొర్రెల మీద దాడి చెయ్యొద్దు. నీ కొమ్ములతో మిగతా సంఘస్థుల మీద పెత్తనాన్ని చెలాయించొద్దు. నీ కొమ్ములతో క్రొవ్వెక్కినటువంటి నీ భుజాలతో ఒక గ్యాంగ్ లీడర్గా, రింగ్ లీడర్గా, ఒక ముఠా మేస్త్రిగా సంఘాల్లో వ్యవహరించవద్దు. ఇది దేవుడు మంచి కాపరి చూస్తూనే ఉన్నాడు. ఏ బలిసిన గొర్రె, ఏ బలంగా ఎదిగిన గొర్రె కొత్తగా వచ్చినటువంటి ఆ గొర్రెకు ఆటంకం కలిగిస్తుందో, బక్కపలచగా ఉన్న ఒక గొర్రెకు ఏ బలిసిన గొర్రె ఆటంకం కలిగిస్తూ ఉందో, తెడద్రావణ పెడుతూ ఉందో, వారిని వీరిని తోసుకుంటూ ముందుకు వచ్చే ఆ గొర్రె ఎవరో దేవుడు చూస్తూనే ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నువ్వు బలిష్ఠుడివైతే ఎందులో బలంగా ఉండాలో తెలుసా? వారికి వీళ్ళకి అందాల్సిన మేతను తొక్కే విషయంలో కాదు, వారికి వీరికి అందాల్సిన శ్రేష్టమైన నీటిని కలుషితం చేసే విషయంలో కాదు, వారిని వీరిని తోసుకుంటూ పొడుచుకుంటూ పక్కకు నెట్టుకుంటూ నీవేదో హోదాలు అధికారాలు వెళ్ళగట్టడానికి నువ్వు బలంగా ఎదగడం కాదు. ఎందులో బలంగా ఉండాలో తెలుసా? ప్రార్థనలో బలంగా ఉండు, విశ్వాసంలో బలంగా ఉండు, ఓర్పులో, త్యాగములో, వాక్యాన్ని ధ్యానించే విషయంలో, వాక్యాన్ని 10 మందికి చేర్చే విషయంలో, 10 మంది ఆత్మలను దేవాలయానికి తీసుకొచ్చే విషయంలో నువ్వు బలంగా ఉండు తప్ప సంఘంలో ఉన్న మిగతా బలహీనమైన వారిని తోసుకుంటూ, నెట్టుకుంటూ, తొక్కుకుంటూ, నలుపుకుంటూ వారి మీద యజమాయిషి చలాయించడానికి కాదు నీ క్రొవ్వు.
అలాంటి పాడు చేసే క్రొవ్వు ఏదైనా ఉంటే ఈరోజే ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో ఈరోజే వదిలేయి. ఆ క్రొవ్వునంతటిని దహించి వేసుకో. దేవుడి కోసం దాన్ని కత్తిరించుకో. ప్రియులకు దేవుని బిడ్డలారా, సంఘములో బలిసిన వానిగా చెడు క్రొవ్వు అనేది ఏదైనా ఉందంటే బాడీలో LDL అంటారు, బ్యాడ్ కొలెస్ట్రాల్. కొంత మంచి కొలెస్ట్రాల్ HDL అనేది మంచిదే, కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ LDL, అదే దీని గురించి మాట్లాడుతున్నాను. మనలో బాగా దేవుడికి ఉపయోగపడే బలం మంచిదే, కానీ దేవుడి దగ్గరికి వచ్చే వారిని కూడా రానివ్వకుండా చేసే ఆ క్రొవ్వు మంచిది కాదు. దేన్ని చూసి బలిసిన వానిగా ఈరోజు మనం అనుకుంటున్నాం, ఇదే నా బలం అని దేన్ని చూసి గర్వపడిపోతున్నాం? ఆస్తిని చూసా, అందచందాలను చూసా, మన చదువులను చూసా, లేకపోతే మనమే భక్తిమంతులము నీతిమంతులం అనే ఫీలింగ్ వలన, లేకపోతే ఈరోజు కుర్చీలో కూర్చున్న కుర్చీని బట్ట, హోదాను బట్ట, అధికారాన్ని బట్ట, లేదా సంఘంలో నా సీనియారిటీని బట్ట, దేన్ని చూసుకొని మనం బలిసిన వాళ్ళము అని అనుకుంటున్నాం? క్రీస్తు బలిపీఠంపై ప్రియులారా, నన్ను పాడు చేసే ఆ క్రొవ్వు ఏదైనా ఉంటే దేవా, ఈరోజే నేను నన్ను పాడు చేసే క్రొవ్వును కాల్చేస్తున్నాను మాట ఇవ్వు. చాలామంది నన్ను క్షమించండి, అన్యదా భావించకండి, ఈ క్రొవ్వు అనే మాట బైబిల్ పరంగా మాట్లాడుతున్నాను. చాలామంది ద ప్రైడ్ ఆఫ్ రేస్, ద ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ద ప్రైడ్ ఆఫ్ ప్లేస్, ద ప్రైడ్ ఆఫ్ గ్రేస్, ఇలాంటి గర్వాలు అహంకారాలు ఉంటాయండి. ఏదేదేదో చూసుకొని మేము పలానా ప్రాంతం నుంచి వచ్చాము తెలుసా, గర్వం. మేము ఆ వర్గానికి, ఆ కులానికి చెందిన వాళ్ళని తెలుసా, ఒక రకమైన ఇది కూడా ఒక రకమైన క్రొవ్వే. మేము అలాంటి వాళ్ళం కాదు, మా ఇంట వంట అట్లాంటివి లేవు, ఇట్లాంటి బడాయి మాటలు కూడా ఒక రకమైన క్రొవ్వే. ఈరోజు దేవా, నీ బలిపీఠంపై నన్ను పాడు చేసే క్రొవ్వు అనేది ఏదైనా నాలో ఉంటే నీ బలిపీఠం మీద కాల్చేస్తున్నాను ప్రభువా అని ఒప్పుకుందాం. దేవుడి సన్నిధిలో, దేవుడి సంఘంలో పాడు చేసేవానిగా కాకుండా బాగు చేసేవాడిగా బ్రతుకుతానని మాట ఇద్దాం. దేవుడి సంఘంలో పడగొట్టేవానిగా కాకుండా నిలబెట్టేవానిగా బ్రతుకుతానని మాట ఇద్దాం. ప్రియులారా, నాకు తెలిసిన ఒక సందర్భం చెప్తాను. ఒక చర్చిలో తన మనవరాలు, 14 ఏళ్ళ వయసు ఉంటుంది అమ్మాయికి. ఆ అమ్మాయికి కోయర్ మెంబర్లో, గాయక బృందంలో ఉంది. అందరితోనే పాటు పాడుతుంది. పండగ రోజు అందరికీ ఉన్నవి 5 మైకులు, పాడుతుంది ఒక 10 మంది. ఇద్దరిద్దరే చెప్పున ఒక మైక్ ఇచ్చారు కోయర్ మాస్టర్ గారు. ఈ సంఘ పెద్ద అంటే తాతగారు, ఆ మనవరాలి తాతగారు గమనిస్తున్నాడు. ప్రవేశగీతం అయిందండి. తన మనవరాలి ముందు మైక్ పెట్టలేదని 14 ఏళ్ల తన మనవరాల్ని, తన కుటుంబం మొత్తం ఇంచుమించుగా 20-25 మంది ఉంటారు, వాళ్ళందరినీ బరాబరా ఈడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయాడండి. 14 ఏళ్ల తన మనవరాలి కోసం 60 ఏళ్ల తన విశ్వాస జీవితాన్ని తాకట్టు పెట్టుకున్న ఈ పెద్ద మనిషి గురించి మనం ఏమందాం? అంటే నీ విశ్వాసం కేవలం మనవరాలి గుర్తింపు కోసం ఇన్నాళ్ళు గుడికొచ్చావా? నీ మనవన్ని, నీ మనవరాలని ఆల్టర్ మీద చూసుకోవడం కోసం నువ్వు దేవాలయానికి వస్తున్నావా? నేను మాట్లాడే కొన్ని మాటలు మీ మనసును నొప్పించచ్చేమో కానీ నా మాటల్లో అర్థం ఉందో లేదో ఒక్కసారి విజ్ఞులు గమనించమని కోరుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, హోష్మోనా అనగా క్రొవ్వునది, క్రొవ్వంతయు దేవునికే చెందినది అని మనం ఇంతవరకు వింటున్నాం. క్రొవ్వు అనగా మూడో విషయము గర్వించే జీవితానికి గుర్తుగా ఉంది. ప్రియులారా, నేను ఎక్కడో చదివాను, ముందున్న కాలికి గర్వం లేదు, వెనకాతల ఉన్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే నేను ముందున్నానని మనం నడుస్తూ ఉంటాం కదా, ముందున్న కాలికి నేను ముందే ఉన్నాను అనే గర్వం లేదంట. వెనకాతల ఉన్న కాలికి
దీనికంటే నేను వెనకనున్నాను అనే అవమానం కూడా ఉండదంట. ఎందుకంటే ఈ రెండు పాదాలకు తెలుసు వాటి స్థానం మారడానికి ఒక్క క్షణం చాలు అని. ముందున్న పాదం ఒక్క క్షణంలో వెనకబడిపోతుంది, వెనకాతల ఉన్న ఈ పాదం ఒక్క క్షణం చాలు ముందుకు రావడానికి. జీవితంలో మన స్థాయి, మన స్థానం, మన అంతస్తు మారడానికి ఒక్క క్షణం చాలు. యోబు జీవితంలో ఒక్క రాత్రి సరిపోలేదా తన స్థితి మారిపోవడానికి? ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో మనం ఎంత వద్దనుకున్నా కాదనుకున్నా ఏదో రూపంలో ఏదో కొసాన గర్వం అనేది తొంగు చూస్తూనే ఉంటుంది. క్రొవ్వంతయు దేవునిదే. మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒకవేళ గర్వం అనే ఈ క్రొవ్వు దేన్ని చూసుకోనో ఎవరిని చూసుకోనో ఒకవేళ గర్వం అనేది మన జీవితంలో ఉన్నట్లయితే దాన్ని వదిలేద్దాం. ఈరోజు మనమే సమర్థించుకోకుండా ప్రశ్నించుకుందామా? ఏ గర్వం నన్ను పరిపాలిస్తుంది? నా జీవితంలో ఏ గర్వం ఉంది? ధనపు క్రొవ్వ, అందం ఉందని ఆ గర్వమా? లేకపోతే చదువు, అంతస్తు, నైపుణ్యం, టాలెంట్స్ ఉన్నాయి అనేటువంటి ఆ గర్వమా, ఆ క్రొవ్వు ఒకవేళ మనల్ని పరిపాలిస్తుందేమో? నేను ఫలానా అగ్రకులంలో పుట్టాను, నేను ఫలానా ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టాను, పెరిగాను, మా ఇల్లు ప్యాలెస్ లాగా ఉంటుంది. ఒకవేళ అటువంటి క్రొవ్వు కానీ గర్వం కానీ ఏమైనా రాజ్యం వెళుతుందా? వీటన్నిటికీ మించి ప్రైడ్ ఆఫ్ గ్రేస్ అంటే ఆధ్యాత్మికమైన గర్వం ఏంటో తెలుసా? ఇది ఇంకా డేంజర్ అండి. నేనే భక్తిమంతుణ్ణి, నన్ను మించిన ప్రార్థనాపరులు లేరు, నన్ను మించినటువంటి విశ్వాసులు లేరు, నేనొక్కదాన్ని ఈ మందిరంలో ప్రార్థన చేసేవాణ్ణి, నేనొక్కనే వాక్యాన్ని ఆలకించి వాక్యానుసారం జీవించేవాణ్ణి, నేనొక్కనే ఇలా ప్రసంగాలు చెప్పేవాణ్ణి. ఇది కూడా గర్వం. ఇటువంటి క్రొవ్వు ఉంటే ఇది కూడా కాల్చివేయబడాలి ఈ బలిపీఠం మీద. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రొవ్వుతో, గర్వంతో యాత్రలో, ప్రయాణములో ముందుకు సాగలేము. ఒకవేళ భారంగా సాగుతున్న గమ్యమైతే మాత్రం చేరలేము. మన జీవితంలో ఉన్న ఏ గర్వపు క్రొవ్వైనా యేసు అనే బలిపీఠం మీద కాల్చబడితే, ఆ గర్వం కాలుతూ ఉంటే, నీలో గర్వం అనేది తొలగిపోతూ ఉంటే, అందులో నుంచి వచ్చే సువాసన దేవుడికి నైవేద్యంగా, దేవుడికి ఆమోదయోగ్యంగా, దేవుడికి సుగంధభరితంగా మారుతుంది అని మనం వింటున్నాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 31వ వచనములో, అతిశయించువాడు ఎవరైనా దేవుడి యందు మాత్రమే అతిశయించండి, గొప్పలు చెప్పుకునేది వారు ఎవరైనా ఉంటే అది క్రీస్తు గురించి మాత్రమే గొప్పలు చెప్పుకోండి అనే మాట ఉంది. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయము 9 నుండి 14 వచనాలు మీరు చదువుకోండి. కానీ ఒక్క మాట మాత్రం మీకు చదివి వినిపిస్తాను. నేనే దాని విశాల శాఖలను సుందర వృక్షముగా చేసి తిని, నేనే దాని విశాలమైన శాఖలను సుందరమైన వృక్షముగా చేసి తిని అని. ఆ చెట్టు దానికి ఉన్నటువంటి విశాలమైన కొమ్మలను, ఓడలను, రెమ్మలను చూసుకొని పొంగిపోయిందంట, గర్వపడిపోయిందంట, ఇంకా చెప్పాలంటే వెర్రవీగిపోయిందంట. ఆ కొమ్మలకు, రెమ్మలకు ఉన్న ఆకులు చూసి మురిసిపోయిందంట, వెర్రవీగిపోయిందంట. ఈ చెట్టు కిందకు 10 మంది వచ్చి తలదాచుకుంటూ నీడ కోసం వస్తూ ఉంటే, చూసావా నేనే ఇంతమందికి నీడేస్తున్నాను అని గర్వంతో ఊగిపోతూ ఉంటే, దేవుడు ఆ చెట్టుని పిలిచి, నువ్వు ఎంతమందికి నీడనివ్వడానికి కారణం, నువ్వు వేరు మొదలు నీ కొమ్మల వరకు నీకు బలాన్నిచ్చింది, నీ ఎత్తును ఎత్తుగా మార్చింది, నిన్ను ఇంత విశాలపరిచింది, నిన్నింత భారీ వృక్షంగా మార్చింది నేనే. నీకు ఎత్తును, నీకు పచ్చదనాన్ని ఇచ్చింది నేనే. పువ్వులు పూసేటట్లుగా, కాయలు కాసేటట్లుగా ఓ చెట్ట నిన్ను చేసింది నేనే. ఆ చెట్టు ఎవరో కాదు, మీరు, నేను. మన జీవితంలో ఏమైతే ఉన్నామో, మన జీవితంలో ఏం అనుభవిస్తున్నామో,
ఏం పొందుకొని ఉన్నామో, మనం చేసే ఉద్యోగం కానీ, చదువుకుంటున్న చదువులు కానీ, మనం ఉంటున్న ఇల్లు, ఆస్తి, అంతస్తు, అందం, ఆరోగ్యం ఏదైనా అంతా భగవంతుడిచ్చిందే. కానీ ఈ చెట్టు అది పెరిగే కొలది దానికి పొగరు పెరిగినట్లుగా మనము ఎదిగే కొలది మనలో క్రొవ్వు పెరగకూడదు. మనలో గర్వము, పొగరు, అహంకారము, తలబిరుసుతనం అనేది మన దరిదాపులకు కూడా రానివ్వకూడదు అని ఈ యాత్రలో దేవుడు నాకు, మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడలారా, అయితే దేవుడు ఆ యెహెజ్కేలు గ్రంథములో ఆ చెట్టును చూసి, నీకు ఎత్తును ఇచ్చిన దేవుణ్ణి నువ్వు మరిచావు కదా, నీకు విశాలమైన రెమ్మలను, కొమ్మలను, శాఖలను ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోయావు కదా, నిన్నింత బలంగా, దృఢంగా మార్చిన దేవుణ్ణి మరిచిపోయావు కాబట్టి నీ పొగరకు ఇదిగో నా శాపం అని దేవుడు ఆ చెట్టును శపించినట్టుగా మనం వింటాం ఆమె వాక్యంలో. ప్రియులారా, మన జీవితంలో ఇప్పుడే చెప్పాను కదా, ప్రతీది దేవుడు ఇచ్చిందే. మన సొగసు, మన సంపద అన్నీ దేవుడిచ్చిందే. వీటిని చూసి గర్వపడిపోకూడదు. వీటిని ఇచ్చిన దేవుణ్ణి చూసి ఎంత గొప్ప దేవుడు నాకుంటూ ఉండగా నాకు ఇక భయమేలా, నాకు దిగులేలా అని ధైర్యంగా యాత్రలో ముందుకు సాగిపోవాలి. ఆ దేవుడికి ఎల్లప్పుడూ వినయ మనస్కులమై దీన స్వభావంతో ఆ దేవుణ్ణి ఆరాధించుకుంటూ ముందుకెళ్ళిపోవాలే తప్ప నేనంతా అని గర్వంతో గనక యాత్రలో మనం పాలు పంచుకోకూడదు. చరిత్రలో గర్విష్ఠులందరూ ఏమయ్యారో మీకు తెలుసు కదా. ఆ గర్వపు క్రొవ్వంతా కాలిపోవాలి. అదే దేవునికి సువాసన భరితమైన ఆహారం. ఓకే, క్రొవ్వు అనగా మన బలానికి సాదృశ్యం. నీ యవ్వన ప్రాయములో ఉన్న బలమంతా, ఏ హోదాలో, ఏ అధికారములో ఉన్నావో నీ బలమంతా, నీ ధనమంతా దేవునికే అర్పించు. రెండవది, క్రొవ్వు అనగా పాడు చేసేదానికి గుర్తు. మనలో ఇతరులను పాడు చేసే గుణం ఏదైనా ఉందేమో. క్రొవ్వు పట్టిన గొర్రెలు తమ కొమ్ములతో బక్కపలచని గొర్రెలను పొడిచినట్లుగా ఇతరులను పొడిచే తత్వం కానీ, గిల్లే తత్వం కానీ, రక్కే తత్వం కానీ, రెచ్చగొట్టే తత్వం కానీ ఒకవేళ మనలో ఉంటే ఇది మనల్ని పాడు చేసే గుణం. అలాంటి పాడు క్రొవ్వును దహన బలి పీఠం మీద కాల్చివేసుకోవాలి. ఇక మూడోది, క్రొవ్వు గర్వపు జీవితానికి గుర్తు. మన జీవితంలో ఏదేదో చూసుకొని, ఎవరెవరినో చూసుకొని ఒకవేళ గర్వించే మనస్తత్వం ఉంటే క్రీస్తు అనే బలిపీఠం మీద ఆ క్రొవ్వంతా కాల్చబడితే ఆ కరుగుతున్న క్రొవ్వును చూసి దేవుడు ఆనందిస్తాడు. ఇక నాలుగవది, క్రొవ్వు కాలు జారిన పరిస్థితికి గుర్తు. కాలు జారిన స్థితి. యోబు గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనము, కాలు జారు వారి కోసం తిరస్కారం కనిపెట్టుచున్నది అన్నమాట. కాలు జారు వారి కోసం తిరస్కారం కనిపెట్టుచున్నది. ప్రియులారా, మన కాలు అంటే మన పాదాలు, అంటే మన నడత, మన నడవడిక పాపములో జారిపోకుండా జాగ్రత్త పడాలి. మనం వెళ్ళే చోటులో అపవిత్రతలో జారిపోకుండా జాగ్రత్త పడాలి. మన పాదాల కదలికల వలన శారీరక వాంఛలలో పడిపోకుండా మనం జాగ్రత్త పడాలి. కాలు జారే వారి కోసం తిరస్కారం కనిపెట్టుచున్నది. క్రొవ్వు దేనికి గుర్తో తెలుసా? కాలు జారు స్థితికి గుర్తు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15వ వచనము, ఇజ్రాయేలీలు బాగా బలిసి తిరుగుబాటునకు దిగిరి. దేవుడికి రుణపడి ఉండాల్సిన ఇజ్రాయేలీలు నడిపించిన నాయకుడైన మోషే గారికి వినయ విధేయతలతో ఉండాల్సిన ఇజ్రాయేలీలు కాస్త స్వతంత్రత, స్వేచ్ఛ వచ్చేసరికి బాగా బలిసిన ఈ ఇజ్రాయేలీలు మర్చిపోయారు 400 సంవత్సరాలుగా ఎంత బక్క చిక్కిపోయారో. కానీ దేవుడు రోజు వారికి మన్నా పెడుతూ ఉంటే, రోజు పూరేడు పిట్టల్ని వాళ్ళకి తినిపిస్తూ ఉంటే, రోజు ఎండవేడిమి తగలకుండా నీడమట్టున బ్రతికేలాగా వారిని నడిపిస్తూ ఉంటే పొగరు పెరిగింది. ఇజ్రాయేలీలు క్రొవ్వు పెరిగింది. బలిసి వారు తిరుగుబాటునకు దిగిరి.
నడిపించే మోషేను అనరాని మాటలు అన్నారు. అహరోను మీద అనరాని మాటలు అన్నారు. చివరికి దేవుణ్ణి కూడా వదిలిపెట్టకుండా దేవుణ్ణి కూడా నోటికొచ్చినట్లుగా మాట్లాడారు. ఒక ఉదాహరణ మీకు పరిచయం చేస్తాను. క్రొవ్వు కాలు జారే పరిస్థితికి ఎలాగండి చెప్తారు అంటే, సమూవేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి క్రొవ్వు కాలు జారే స్థితికి ఎలా గుర్తో మీకు వివరిస్తాను. దేవుడి మందసాన్ని ఫిలిష్తీయుల దగ్గర నుంచి ఎద్దుల బండి మీద ఎక్కించుకొని మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ సందర్భం మీకు తెలుసు కదా. ఎద్దుల బండి మీద మందసాన్ని పెట్టి తీసుకుని వస్తూ ఉంటే మందసం మోసే ఆ ఎద్దు కాలు జారింది. వెంటనే మందసం జారిపోతున్నట్లుగా ఉండగానే అక్కడ ఉజ్జా అనేవాడు మందసాన్ని పట్టుకోగానే అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఆ చోటుకు పెరేజు ఉజ్జా అనే పేరు పెట్టారని మీలో చాలామంది ఆలకించే ఉన్నారని నేను ఎరుగుదును. ఇక్కడ వినండి, మందసం జారిపోవడానికి కారణం ఏంటి? బండి పడిపోతుంది. అసలు బండి ఎందుకు పడిపోతుంది? బండిని లాగే ఎద్దు కాలు జారింది. ఎద్దా నువ్వెందుకు కాలు జారావంటే, ఎద్దు అనగానే ఎద్దుకి ఎంత బలం ఉంటుందో తెలుసారా? ఎద్దుకు చాలా క్రొవ్వు ఉంటుంది, బలంగా ఉండాల్సిన ఆ ఎద్దు దానికి క్రొవ్వు కాలు జారింది. చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా, బలంగా ఉన్నటువంటి ఎద్దే బండి లాగుతుంది. ఎద్దు కాలు జారింది కాబట్టి బండి కూడా పడిపోయింది. బండి పడిపోతుంది కాబట్టి మందసం కూడా జారిపోయే స్థితిలో ఉంది. మందసం జారిపోతుంది కాబట్టి ఉజ్జా అనేవాడు చనిపోయాడు. అక్కడ ఉజ్జా చనిపోయాడు కాబట్టి ఆ చోటు నేటికి కూడా పెరేజు ఉజ్జా అని పిలువబడుతుందంటే నాశనకరమైన స్థలం అని. ఒక చోటు నాశనకరమైపోవడానికి కారణం కాలు జారిన ఎద్దు. నోట్ దిస్ పాయింట్. ఒక ఎద్దు, బండిని లాగాల్సిన ఎద్దు కాలి జారితే ఆ చోటు నాశనకరమైపోతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నా పాయింట్ ఏంటంటే, బండిని లాగే ఎద్దు మీరు నేనే. ఆ సంఘాన్ని లాగుతున్నటువంటి నాలాంటి గురువు, ఒక యాజకుడు ఆ సంఘానికి ఎద్దు లాంటివాడు. కుటుంబాన్ని లాగుతున్నటువంటి ఆ తండ్రి లేదా ఆ తల్లి కుటుంబాన్ని లాగే ఒక ఎద్దు లాంటిది. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ నాయకులు, సంఘ పెద్దలు ఆ సంఘాన్ని లాగే ఎద్దు లాంటి వాళ్ళు. అయితే సంఘాన్ని నడిపిస్తే గురువు లాంటి ఈ యాజకుడు కానీ సంఘ పెద్దలు కానీ ఎద్దులాగా కాలు జారకూడదు. కుటుంబ బరువు బాధ్యతలు లాగుతున్నటువంటి తల్లి, తండ్రి, పెద్దలు కాలు జారకూడదు. బడిలో పాఠాలు నేర్పిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు కాలు జారితే బండంతా తలకిందులైపోతుంది. ఆ పాఠశాల, విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాల నాశనకరమైన స్థలంగా మారిపోయే ప్రమాదం ఉంది. కుటుంబాన్ని నడిపించే తల్లి, తండ్రి ఒకవేళ కాలు జారితే, గతి తప్పితే, త్రాగుడులో కాలు జారితే, వ్యభిచారం వల్ల కాలు జారితే, కామోద్రేకాలు కంట్రోల్ చేసుకోకుండా పరస్త్రీ వైపు, పరపురుషుడి వైపు కన్నెత్తి చూసి తప్పుడుగా ఆలోచించి కాలు జారితే కుటుంబమే నాశనకరమైన స్థలంగా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రియులారా, కాలు జారే చోటు ఏదైనా, అది సంఘమైనా, సంస్థలైనా, కుటుంబాలైనా పెరేజు ఉజ్జాగా మారిపోయే ప్రమాదం ఉంది. చాలామంది ధనం ఉంది కదా, నాకేం, నేనేం చేసినా ఎవరు అడుగుతారని కాలు జారుతారు. కొంతమందికి అందం ఉంది, నాకేం, నేను ఇంత అందగాన్ని, ఇంత అందగత్తిని అని కొంతమంది కాలు జారుతారు. కొంతమంది హోదా, అధికారం, పదవి ఉంది కదా, రాజు తలచుకుంటే ఏదైనా చేయగలడని కొంతమంది పదవిని అడ్డు పెట్టుకొని కాలు జారే వాళ్ళు ఉన్నారు. కొంతమంది కులాన్ని అడ్డు పెట్టుకొని, మా కులపోలు ఉన్నారు కదా,
మా వాళ్ళు చాలామంది ఉన్నారు, నేనేం చేసినా నాకు సపోర్టుగా నిలబడతారని కాలు జారుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఒక్క మాట, ఎద్దు, క్రొవ్విన ఎద్దు కాలు జారితే ఆ చోటు నాశనకరమైపోతుంది. అలా కాలు జారే క్రొవ్వంతా యేసు నామములో కాల్చబడునుగాక. ఈ యాత్రలో కాలు జారే పరిస్థితులు ఏవైతే మన జీవితంలో ఉన్నాయో, ఒకవేళ నీ చూపే కాలు జారేలా చేస్తుందేమో, ఆ చెడు చూపు కాల్చబడాలి. గొసగొసలు, ముసలమ్మ ముచ్చట్లు, గాలి వార్తలు, సోది మాటలు వినే ఈ వినికిడే ఒకవేళ నువ్వు కాలు జారడానికి కారణమైతే ఆ తత్వం కాల్చబడాలి. వారి గురించి వీరి గురించి చెడు ప్రచారాలు చేసే ఈ నోరే మనము కాలు జారడానికి కారణమైతే ఈ నోటిలో ఉన్న క్రొవ్వంతా కాల్చబడాలి. 94వ కీర్తన 18వ వచనము, నేను కాలు జారి పడిపోవుచున్నానని తలంచిన వెంటనే దేవా నీ ప్రేమ నన్ను రక్షించెను. ఎంత భక్తిగా కీర్తనాకారుడు చెప్తున్నాడో చూడండి. నేను కాలు జారిపోయి పడిపోలేదు, పడిపోబోతున్నానని ప్రభుని తలస్తే చాలు, వెంటనే దేవుడి ప్రేమ మనల్ని రక్షిస్తుంది, పడిపోనివ్వకుండా కాపాడుతుంది అంట. జారిన ప్రతి చోట మనల్ని నిలబెట్టే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ యాత్రలో, నిరీక్షణ యాత్రలో ఎక్కడెక్కడ జారిపోతున్నామో, ఎక్కడెక్కడ పడిపోవడానికి సిద్ధంగా ఉన్నామో, ఏ వ్యక్తుల మాయల మాటలకు పడిపోతున్నామో, ఏ వ్యసనాలకు జారిపోతున్నామో, ఏ శారీరక వాంఛల్లో జారిపోతున్నామో, అసూయ, కామము, స్వార్థము, కోపము, ఇటువంటి వాటిలో జారిపోతున్నామా? ఒక్కసారి 94వ కీర్తనలో మోషే ప్రార్థించినట్లు, దేవా నేను కాలు జారిపోతున్నానని నేను తలచిన వెంటనే నీ ప్రేమ నన్ను రక్షిస్తుంది కదా. జారిన ప్రతి చోట దేవా నన్ను లేవనెత్తు ప్రభువా, ఈ యాత్రలో నన్ను జారిపోనివ్వక ప్రభువా, నేను చివరి వరకు నా గమ్యమైన పరలోక కణాను చేరే వరకు నన్ను జారిపోనివ్వక ప్రభువా. నేను జారిపోవడానికి కారణం నా క్రొవ్వే, నేను జారిపోవడానికి కారణం నా గర్వమే, నేను కాలు జారడానికి కారణం నాలో ఉన్న అహంకారమే, నన్ను జారిపోనివ్వక ప్రభువా. ప్రియులారా, రోజు మీరు బయటికి వెళ్తూ వస్తూ ఉంటారు. మీరు వెళ్ళే చోటు కాలు జారే చోటు కావచ్చు. చదువుకుంటున్న పిల్లలారా, రోజు ఇంటి నుండి బయలుదేరుతారు, స్కూల్కి వెళ్ళే చోటు మీ స్కూలే కాలు జారే చోటు కావచ్చు, మీ కాలేజే కాలు జారే చోటు కావచ్చు. నలుగురు మిత్రులు కలిసి దుర్భాషలాడుతూ నువ్వు జారిపోయేటట్లు చేస్తారు, జాగ్రత్త. ర్యాగింగ్లు, కామెంట్లు చేస్తూ, ఎదుటివారిని, పురుషులైతే అమ్మాయిల్ని ఏడిపిస్తూ, అమ్మాయిలైతే అబ్బాయిల్ని ర్యాగింగ్ చేస్తూ, అలాంటి పరిస్థితి కూడా నువ్వు కాలు జారిపోయే చోటు కావచ్చు, జాగ్రత్త. ఒకవేళ ఆఫీస్కి వెళ్తున్నారు, ఎక్కడికైనా పనికి వెళ్తున్నారు, ఆఫీసులో ఇల్లు విడిచి వెళ్తున్నప్పుడు చెడు చూపులు చూడమని సైతానుడు నిన్ను ప్రేరేపించి నిన్ను జారేలా చేయొచ్చు. చెడు మాటలు విని, లేనిపోని గాలి మాటలు విని నిన్ను జారిపోయేలాగా సైతానుడు చేస్తాడు. ఒక్క మాట చెప్తాను విను, నీవు జారిన చోటులో నీవున్న దేవుడి ప్రేమ, దేవుడి కృప మనల్ని ఎల్లప్పుడూ స్థిరంగా నిలబెడుతూనే ఉంటుంది ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో. ఇది హోష్మోనా అనగా క్రొవ్వునది అని అర్థం. ఈ 51వ రోజు మన ధ్యానాంశం, ప్రయాణములో క్రొవ్వు ఏదైనా ఉంటే ఏం చేద్దాం? క్రొవ్వు అనేది ఏదైనా ఉంటే, నెంబర్ 1, క్రొవ్వు అనగా బలం. మనకున్న బలమంతా ఏం చేద్దాం? ఈ బలాన్ని లోకం కోసం కాదు, ఈ బలాన్ని వ్యక్తుల కోసం కాదు, ఈ బలాన్ని పాపం కోసం వాడద్దు. సంసోనులాగా ఈ బలమంతా దేవుడిదే. లేవీకాండం 3:16లో మనం విన్నాం, క్రొవ్వంతా నాదే అన్నాడు దేవుడు. నీలో ఉన్న బలం, నీలో ఉన్న హోదా, నీకున్న అధికారం, పరపతి, నీ సంపద, నీ జీతం, నీ జీవితం అంతా క్రొవ్వంతా దేవుడిదే. తర్వాతే ఎవరికైనా. రెండోది, మనలో క్రొవ్వు అనగా
పాడు చేసే గుణాల గురించి మనం విన్నాం. యెహెజ్కేలు గ్రంథంలో మందలో బాగా బలిసిన గొర్రెలు కొన్ని బక్కపలచగా ఉన్న గొర్రెల మీద ఎంత అన్యాయం చేశాయో విన్నాం కదా. అవి బాగా మేతమేసి మిగతావి మేయకుండా గడ్డిని నాశనం చేసే గొర్రెలు కొన్ని ఉన్నాయి. అవి బాగా కడుపు నిండా నీళ్లు తాగి మిగతా వారికి మంచినీళ్ళు తాగకుండా వాటి కాళ్ళతో ఆ నీటిని బురద చేసేశాయి. బాగా బలిసిన ఈ గొర్రెలు తమ కొమ్ములతో బక్కపలచగా కొత్తగా వచ్చినటువంటి వారిని పొడుస్తూ తోసుకుంటూ, వాక్యం విననివ్వని బలిసిన కొవ్వు, వాక్యమనే నీరు విననివ్వని, ఆధ్యాత్మికంగా ఎదగనివ్వని ఆ క్రొవ్వు, కొత్తగా వచ్చిన సంఘస్థులను సరిగ్గా ఆరాధించకుండా చేసే ఆ క్రొవ్వు ఏదైనా ఉంటే, సంఘంలో కయ్యాలు, తగాదాలు, విభేదాలు, అలజడులు రెచ్చగొట్టి వారిని వీరిని రెచ్చగొట్టి ప్రేరేపించి చేసే ఆ క్రొవ్వంతా మనల్ని పాడు చేసే క్రొవ్వు, సంఘాన్ని పాడు చేసే క్రొవ్వు ఏదైనా ఉంటే, కుటుంబాలని పాడు చేసే క్రొవ్వు, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య ఏదేదో ఆస్తి తగాదాలని, అవి ఇవి అని, మనస్పర్ధలని, ఇదంతా మనల్ని పాడు చేసే క్రొవ్వు ఏదైనా ఉంటే యేసు నామములో ఆయన బలిపీఠం మీద ఆ క్రొవ్వంతా కాల్చబడాలి. మూడోది, క్రొవ్వు అంటే గర్వం, అహంకారం. గర్వం అనేది నేనే ఎంత ఎదిగాను, ఆ చెట్టు అనుకుంది కదా, విన్నాం. నేను ఇంతలా ఉన్నాను, నేను ఇంతమందికి నీడేస్తున్నాను, నేను ఎన్ని పువ్వులు ఇస్తున్నాను, ఇన్ని కాయలు ఇస్తున్నాను, ఇచ్చేది నువ్వా? నువ్వు అలా ఇచ్చేలా చేసింది ఎవరు? దేవుడు. ఆయనను మర్చిపోతే ఎలా? ఒకవేళ ఇటువంటి గర్వం గనక ఉంటే, ఆ గర్వం, అహంకారం, పొగరు, తలబిరుసు దేన్ని చూసుకొనైనా ఒకవేళ మనకుంటే ఆ క్రొవ్వంతా కాల్చబడాలి. ఇక నెంబర్ 4, క్రొవ్వు కాలు జారే పరిస్థితికి దారి తీస్తుంది. ఎద్దు కాలు జారింది, బండే తిరగబడిపోయింది. నాశనకరమైన స్థలం అని ఆ చోటుకు పేరొచ్చింది. అదే ఎద్దు నిలబడి ఉంటే, బండి నిలబడి ఉంటే, మందసం కూడా ఆ చోట్లో నిలబడి ఉంటే ఆ స్థలాన్ని ఏమనేవారో తెలుసా? పవిత్రమైన భూమి అనేవారు. కానీ నిలబడాల్సిన ఎద్దు నిలబడలేదు. ప్రియులారా, ఆ ఇంటిని మోసే ఆ ఇంటి బండిని, బతుకు జట్కా బండిని లాగే ఆ ఎద్దువు ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీవు నిలబడితే, నాశనకరమని ఈరోజు పిలువబడుతున్న, నాశనమైపోయిన స్థలమని ఈరోజు పిలువబడుతున్న నీ కుటుంబం పవిత్ర భూమి అని పిలువబడుతుంది. నువ్వు నిలబడు. నిన్ను పడగొట్టి నీవు జారిపోయేలా చేసే మనుషులుంటారు, వ్యవస్థలు ఉంటాయి, ప్రపంచం, సమాజం అలా ఉంటుంది, జారిపోయేలా చేస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తుల వ్యామోహంలో, కామంలో జారిపోయేలాగా చేస్తూ ఉంది. కానీ జారిపోకుండా నిలబడితే మనం కాపురం ఉంటున్న మన ఇల్లు పెర్రెజు ఉజ్జా అని పిలవబడదు, నాశనకరమైన స్థలం అని పిలవబడదు, పవిత్ర భూమి అని పిలువబడుతుంది. సంఘములో ఉన్న సంఘ కాపరి మొదలు సంఘస్థులందరూ జారిపోకూడదు. అవిశ్వాసములో, అపవిత్రతలోకి జారిపోకూడదు. ఈ లోకము ఆకర్షించే సుఖభోగాల్లో మనము జారిపోకూడదు. జారిపోకుండా సంఘ కాపరితో పాటు సంఘస్థులందరూ నిలబడితే మన సంఘాన్ని చూసిన ప్రతి ఒక్కరూ, ఒకప్పుడు ఈ సంఘం పని అయిపోయింది అనుకున్నాం, ఈ సంఘం పెర్రెజు ఉజ్జా అని అనుకున్నాం, అంటే నాశనకరమైన స్థలం అని అనుకున్నాం. కానీ కాదే, పడిపోవలసిన ఈ సంఘం మరలా నిలబడింది. ఈ సంఘం పవిత్రమైన భూమి సుమా అని అందరూ అనుకుంటారు. కాబట్టి కాలు జారిపోతున్నావని తెలిసిన ప్రతిసారి, అది కాలేజ్ అయినా, స్కూల్ అయినా, ఆఫీస్ అయినా, మన ఇల్లు అయినా, మన సంఘమైనా అని తలంచిన వెంటనే ప్రభుని తలంచుకో. దేవుడి ప్రేమ, దేవుడి కృప మనందరినీ, జారిపోవడానికి సిద్ధంగా ఉన్న మనల్ని ఆ దేవుడి ప్రేమ నిలబెడుతూ ఉంది. మన యాత్ర అంతా సజావుగా సాగిపోతుంది. ఓకే, ఈ ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో 25వ స్థలం హోష్మోనా. హోష్మోనా అనగా క్రొవ్వినది. యాత్రలో, ప్రయాణంలో క్రొవ్వు అనేది ఏదైనా ఉంటే ఏం చేయాలో నేర్చుకున్నాం.
నాకు కొవ్వు ఉందని అంటారా మీరు, ఎంత మాట అంటున్నారు అని మీరు ఫీల్ అయిపోకండి. నీకేంటి, నాకు ఉంటుంది. ఎవరికి వాళ్ళం ఆత్మపరిశీలన చేసుకుందాం. వాక్యం అనే అర్థంలో మనల్ని మనం చూసుకొని మనల్ని మనం సమర్థించుకోకుండా నా జీవితంలో దేవుడిచ్చిన బలాన్ని దేవుడి కోసమే వాడుతున్నానా? దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దేవుడిచ్చిన సంపదను దేవుడి సేవకై వాడుతున్నానా? లేకపోతే ఈ బలాన్ని జారిపోవడానికి, కాలు జారిపోవడానికి, అందరినీ పాడు చేయడానికి నేను వినియోగిస్తున్నానని ఎవరి మట్టుకు వాళ్ళం ఆత్మపరిశీలన చేసుకుందాం. బాడీలో ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ ఉంటే ఎంత ప్రమాదమో, ఈ పాడు చేసే క్రొవ్వుంటే యాత్రలో అంతే ప్రమాదం అని గుర్తించి తీసివేయాల్సినటువంటి క్రొవ్వును తీసివేసేసుకొని, కాల్చివేసేసుకొని, మనకున్నటువంటి మంచి క్రొవ్వును, హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్, మనకున్నటువంటి బలాన్ని దేవుడి కోసం, సువార్త వ్యాప్తి కోసం, దైవరాజ్య స్థాపన కోసం, దేవుడి రాజ్యంలో ఒక ధైర్యము కలిగే సైనికుడు వలె, ధీరుడు వలె, వీరుడు వలె మనం నిలబెడదాం. 10 మందిని నిలబెడదాం. ఈ ప్రయత్నంలో, ఈ యాత్రలో దేవాది దేవుడు మనము కోరుకున్న గమ్యమైన పరలోక కనాను చేరేటంత వరకు మనందరకు తోడై ఉండి మనలను నిలబెట్టునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో హోష్మోను అనే ప్రాంతానికి వారిని చేర్చి, వారితో పాటు మాకును ఈరోజు క్రొవ్వు అనేది ఏదైనా ఉంటే ఏం చెయ్యాలో మా యాత్రలో నేర్పినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవితంలో ఉన్నటువంటి మా బలము, మా క్రొవ్వు అంతటిని క్రీస్తు అనే బలిపీఠం మీద పూర్తిగా సమర్పిస్తే, అలా సమర్పింపబడిన సువాసనాభరితమైనటువంటి క్రొవ్వంతా నీకు ఆమోదయోగ్యం, నీకిష్టమైన నైవేద్యమని ఆలకించాము. దేవా, ఈ యాత్రలో పాలు పంచుకుంటున్నటువంటి మమ్మందరినీ నీకిష్టమైన నైవేద్యంగా మార్చు. మా జీవితంలో నీవు మాకిచ్చినటువంటి ప్రతి బలాన్ని, మాకిచ్చినటువంటి ప్రతి నైపుణ్యాన్ని మీ సేవకై వినియోగించే అనుగ్రహం దయచేయు. దేవా, మా జీవితంలో మాకు తెలియకుండానే పాడు చేసే గుణాలు, వ్యక్తిత్వాలు, స్వభావాలు ఏవైనా ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా నీ బలిపీఠం మీద కాల్చివేసుకునే అనుగ్రహం దయచేయు. మాలో ఒకవేళ గర్వం కానీ, అహంకారం కానీ, ఒకవేళ ఏదో చూసుకొని, ఎవరెవరో అండ చూసుకునో, ఒకవేళ మేము వాక్యములు విన్నట్లుగా ఆ చెట్టు వలె మేము కూడా వెర్రవీగిపోయే సందర్భాలు ఉంటే, ఆ గర్వపు జీవితము నుండి మాకు విమోచన దయచేయు. దేవా, మా జీవితంలో కాలు జారే స్థితులు, పరిస్థితులు ఏమున్నాయో మీకు సమర్పిస్తున్నామయ్యా. ఒకవేళ పాపపు టంచులో జారిపోవడానికి సిద్ధంగా ఉన్నామేమో మేము కానీ, మా సంఘస్థులు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, మా బిడ్డలు కానీ. దేవా, నిన్ను నమ్ముకున్న ఏ బిడ్డను జారిపోనివ్వకయ్యా, ఏ బిడ్డను జారిపోనివ్వకయ్యా. నీ కృపావస్త్రము కప్పి జారిపోవడానికి సిద్ధముగా ఉన్న, నశించిపోబోతున్న ఆత్మలనన్నింటినీ కూడా రక్షించి నిలబెట్టుమని, మా యాత్రలో చివరి వరకు మాకు తోడుగా ఉండి మేము ఆశించే పరలోక కనానుకు మమ్మందరినీ చేర్చుమని మా ప్రభువైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.